శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచూ ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసి ఉంటే గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి. వృశ్చిక రాశి వారికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీ రాశి మీ రాశికి ఈ నెల. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అష్టమంలోంచి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అంటారు సామెతం. జర అష్టమంలోంచి నవమంలో నీచులోకి వచ్చాడు అంటాం మనం, అంతేనా? అష్టమంలో ఉన్నప్పుడే చెడు ఫలితాలు ఇస్తాడు. 9th భావంలో నీచ స్థితిలోకి వచ్చాడంటే ఇంకా మరింత చెడు ఫలితాలు ఇస్తాడు కదా, అవునా? అవునండి. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. పక్కన గురుడు ఉన్నాడు మనకి. గురుడు ఉండడం వల్ల కుజుడు యొక్క నీచత్వం పోగొట్టేస్తాడు. పోగొట్టి శుభ ఫలితాలే ఇస్తుంటాడు మీకు. గురు దృష్టి కూడా మీకుంది. అంటే మీ వృశ్చిక లగ్నం వారికి హాయిగా ప్రశాంతంగా ఉండండి. పైగా మీ యొక్క విషయాలు ఎవరికి బహిర్గతం చేయకుండా ఆనందంగా మీ తెలివితేటలను ఉపయోగిస్తూ ఎదుటి వాళ్ళ మీద పోటీ పరీక్షలో కానీ ఎదుటి వాళ్ళ మీద గెలుస్తూ ప్రశాంతంగా మీటింగ్స్లో కూడా ఉంటూ మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు. మంచి తెలియని వారుగా పేరు తెచ్చుకుంటుంటారు. ధనప్రాప్తి కలుగుతుంటుంది. కుజుడు చూస్తున్నారు కదా, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. 2nd house లార్డ్ గురుడు అయ్యాడు, భాగ్యంలో ఉన్నాడు కదండి. మీకు ఎందుకంటే ఇబ్బంది పడవలసిన అవసరం ఏముంది మీకు? వృశ్చిక రాశి వారికి 2nd house లార్డ్, 5th house లార్డ్ భాగ్యంలో ఉన్నాడంటే వెనక్కి ఎదురు కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. పక్కకు చూశాను అనుకోండి, అలా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటారు. కుటుంబంలో వృద్ధి, కుటుంబ సౌఖ్యము, అనర్గళంగా మాట్లాడటము, సాహిత్య రంగంలో బాగా ఉండడము, భరతనాట్య శాస్త్రంలో బాగా ప్రావీణ్యత, కంఠధ్వని, యాక్టింగ్, అలాగే అనర్గళంగా మాట్లాడే శక్తి చాలా బాగా ఉండడం, ఎక్కువగా పాట పాడుతూ ఉంటారు. యాంకరింగ్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్ళు మర్చిపోతూ ఉంటారండి. వాళ్ళు చాలా కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది కదా. వాళ్ళు చాలా కంఠధ్వని బాగుండడం వల్ల వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారండి. ముఖ వర్చస్సు పెరుగుతుంది, డబ్బు సంపాదన పెరుగుతుంది. గురు దృష్టి వలన ఎప్పుడు ప్రయాణాలు ఉంటారు, పట్టుదలగా ఉంటారు. ఏ పనైనా సరే నిమగ్నమై ఉంటారు. ఏ పనైనా సరే స్టార్ట్ చేసినప్పుడు కూలంకుషంగా పరిశీలించి నిమగ్నమైపోతారు. 4th భావంలో రాహు తల్లి గారికి అనారోగ్య సమస్యలు ఇస్తాడు, కానీ ఫారిన్ కంట్రీస్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
చదువులో ఆటంకాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ శని ప్రభావం వలన మీకు మీ రాశికి 4th హౌస్ లార్డ్ 5th హౌస్ లో ఉన్నాడు. శని వక్రగతిలో అంత మంచిది కాదండి. టెన్షన్స్ పెడుతూ ఉంటాడు మిమ్మల్ని ఎప్పుడు కూడా. ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేం ఉండదు. నీటి వల్ల కూడా ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీ భార్యాభర్త విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా అష్టమ స్థానంలో కుజుడు కూడా 17th వరకే మాత్రమే ఉంటాడు. 17th వరకు కూడా అష్టమ స్థానంలో కుజుడు దోషకారకుడే. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలగడము జరుగుతూ ఉంటుంది. కానీ భాగ్యస్థానంలో గురుడు అనే సంగతి మర్చిపోకూడదు ఉండే. గురుడితో కలిసినటువంటి కుజుడు నీచ స్థితిలోకి వచ్చినా ఆయన కుజుడు నిజగ్రహము గురుడితో కలిసి ఉండడం వలన మీకు నీచభంగ రాజయోగం ఏర్పడి గురుమంగళ యోగంతో ఉన్నాడు అక్కడ. అది గ్రేట్ థింగ్ అండి. గురుమంగళ యోగంలో ఉన్నాడంటే సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, దానగుణము, డబ్బులు బాగా విపరీతంగా పెరగడము, విదేశాలకు ఉన్నతమైన విద్య రావడము, డాక్టర్స్ కోర్సులో చదువుతారు. కుజుడు కర్కాటక రాశిలో ఉండి వైబుధులు ఉన్నా కూడా సరే డాక్టర్ సంబంధించిన కోర్సులో మీరు ఉంటారు. డాక్టర్స్గా బాగా ఉంటారు. కుజగురుల కాంబినేషన్ కర్కాటక రాశిలో పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానం అంటే మాటల తీర్థయాత్రలు చేస్తుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటుంటారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, ఎంతో బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు మీరు, డౌటే లేదు. పైగా రఘుబుధులు దశమ స్థానంలో ఉన్నారు. ఏంటంటే మాటల చాలా బాగుందండి. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో రఘుబుధులు ఉన్నారంటే మీకు బుధాదిత్య యోగం, ఫైనాన్స్ రంగంలోనూ అకౌంట్స్ రంగంలోనూ బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా రఘుబుధుల కాంబినేషన్ వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులలో బాగా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా రఘుబుధుల వలన మీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి జర్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది. లాభస్థానంలో రఘుబుధులు ఉన్నారు మళ్ళీ ఏంటంటే మాటల రఘుబుధులు మీకు మంచివాడు, బుధుడు మంచివాడు కాకపోయినా రఘుబుధులు ఉన్నారు అంటే దశమాధిపతి లాభాధిపతి బుధుడితోటి బుధాదిత్య యోగంతో ఉన్నారంటే వ్యాపారాల్లో బాగా సంపాదించుకుంటారు. ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. మీకు సన్మానాలు జరుగుతూ ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా ఉంటారు. బుధ శుక్రుల కాంబినేషన్ వలన మీ లాభస్థానంలో ఉండడం వలన వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. పైగా కుజగురుల కాంబినేషన్ వలన దశమంలో కుజుడు గురులు చెప్పాను కదా, ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అడ్వకేట్స్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ అడ్వకేట్స్కి, తర్వాత పొలిటీషియన్స్కి, బ్యాంక్ ఏజెంట్స్కి దశమ స్థానంలో చాలా బాగుంటుంది. భాగ్యస్థానంలో వాళ్ళకి చాలా చాలా యోగవంతమే. గురుగుజులు కదా, చాలా బాగుంటుంది. మీరు ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన వడ్డీ వ్యాపారాలు చేస్తుంటారు సార్, ఆ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ 12 బాగుండ. సినిమా రంగంలో మీరు ఉంటారండి. సినిమా రంగం కానీ, నటనా రంగం కానీ, టెలివిజన్ రంగంలో కానీ ఉండి మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. సినిమా రంగంలో, కళారంగంలో, భరతనాట్యంలో కూడా మీకు ప్రామాణ్యత ఉండి తీరుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నారండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేను కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని. సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు. ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే, మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి ముందుగా నేను వీడియో చెప్పాను. ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. అవసరం అంటారా? ప్రతి వాళ్ళని నమ్మడం వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తున్నారు. నాకు 2-3 లేడీస్ చెప్తున్నారు కూడా చెప్తున్నారండి. నేను నా సొంతగా అయితే ఏం కాదు. డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు, ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, నా సొంతగతం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన, ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు, బాగా చేస్తారు అనే చూస్తున్నారండి. అది నేనేమీ అతిశయోక్తంగా చెప్పడం
అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తోంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. నేను వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తేనే నేను మీకు చెప్తాను తప్ప నా సొంత కథం కాదు. కాబట్టి ఎవరి పడిన నమ్మేసాడు డబ్బులు ఇచ్చేసంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మన పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం. నాకు నేను మాత్రము ఖచ్చితంగా నమ్మకస్తున్నానండి. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్ ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. లేదా పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తు శాస్త్రం ఉంటుంది సార్. వాస్తు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడదామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మనం ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి వినాయకుడు యొక్క గణపతి చతుర్దశి, వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా. వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామిని పూజించాల్సిందే అండి. అందరూ పూజిస్తారు. ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతిలో హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి. ప్రాబ్లం లేదు. ఇది దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, ఒక్కరి గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా. ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః.